ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రావణాస్యాసితే పక్షే పంచమ్యాం మానవాధిప ద్వారి దేవాన్నమభ్యర్చ పూజయేత్ నాగమండలం. అందరికీ నమస్కారం. నేను చెప్పిన శ్లోకమే ఈరోజు పూజా విధానం. శ్రావణమాస్యాసితే పక్షే పంచమ్యాం మానవాధిప ద్వారి దేవాన్ సమభ్యర్చ్య పూజయేత్ నాగమండలం. అంటే ఇక్కడ మనకి పురాణాల్లో, అంటే భవిష్య పురాణంలో, మహాభారతంలో జనమేజయుడు తన తండ్రి పరీక్షిత్తు మరణానికి ప్రతీకారంగా చేసిన సర్పయాగం గురించి మనం నిన్న చవితి గురించి చెప్పుకున్నాం కదా. ఈరోజు నాగపంచమి. చవితి రోజున ఆయన ఈ పాముల్ని కాపాడితే జరిగేటువంటి లోక కళ్యాణం చెప్తాడు. ఈ రోజున ఆ జగత్కారువు నాగదేవుల కుమారుడు అస్తిక మహర్షి వచ్చి సర్పయాగం నిలిపివేస్తాడు. నాగుల ప్రాణాన్ని రక్షిస్తాడు. నాగులు భయం నుండి విముక్తి పొంది ప్రాణరక్షణ పొందిన శుభదినమే శ్రావణ శుద్ధ పంచమి అని భవిష్య పురాణంలో స్పష్టంగా ఉంది. కాబట్టి ఈ యొక్క స్వామివారు అంటే మునీంద్రుల వారు చెప్తున్నాడు, ఓ రాజేంద్ర, శ్రావణ మాసం శుక్లపక్షం రోజున ఇంటి గుమ్మం దగ్గర పూజా స్థలంలో కానీ నాగమండలాన్ని, నాగదేవతలను సమగ్రంగా ఆరాధించాలి. ఎవరికైతే ఇక్కడ నాగదోషం ఉన్నదో వాళ్ళు ఈరోజు పూజ చేసుకోవాలి ఖచ్చితంగా. ఆశ్లేష బలి పూజ కూడా ఈరోజు చేసుకోవాలి. అసలు అద్భుతమైన విశేషమైన రోజు ఇవాళ. మీకున్నటువంటి సమస్త నాగదోషాలు తొలగిపోయి, సమస్తమైనటువంటి గర్భంలో ఉన్నటువంటి అనేక రకాల వికారాలు, అనారోగ్యం తొలగిపోయి సంపూర్ణటువంటి సంతానోత్పత్తికి అనుకూలమైన ప్రయోజనాన్ని పొందుకుంటారు. మగవాళ్లలో వీర్య వృద్ధి పొందుకునేటువంటి శుభయోగమే ఇది. ఇది నిజం, ఇది మాత్రమే నిజం. మీకున్నటువంటి సమస్త సర్పదోషాలు పోవడానికి ఈ నాగపంచమి తిథిని వాడుకోండి. నిన్న నాగులకి పూజ చేశారు. ఈరోజు మీ సంతాన వృద్ధికి, ఆర్థికాభివృద్ధికి, శత్రునాశనానికి పూజ చేసుకోండి. అటువంటి శుభమే రోజు. తప్పకుండా మనం నిన్న చెప్పుకున్నాం ఎవరి పూజ అని. 9 నామాలతో ఉన్నటువంటి నాగేంద్రుని పూజించాలి. అనంతం వాసుకిం శేషం పద్మనాభంచకం బలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తదా. ఈ నవనాగుల్ని స్మరణ చేసుకోండి. ఈరోజు మొత్తం కూడా ఇదే స్మరణ చేయండి. బయటికి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా సరే అద్భుతంగా ఈరోజు ఈ రోజున సోమవారం రోజున చిత్తా నక్షత్రయుక్త అద్భుతమైనటువంటి నక్షత్రం. ఈరోజు సమస్త దేవతలు ఆరాధించేటువంటి చిత్తా నక్షత్రం రోజున మనం ఈ యొక్క స్వామిని పూజించడం వల్ల విశేషము. ఆ శేషుని పూజించడం తప్పకుండా మీకు సంతాన ఉత్పత్తికి, సమస్త భయ నివారణకి అనుకూలత కలుగుతుంది. శ్రావణ శుద్ధ పంచమి రోజున ఉదయం సూర్యోదయం వేళ పూజ చేయడానికి, అంటే సూర్యుడు లేలేత సూర్యకిరణాలు పడుతున్న సమయంలో మనం ఈ నాగుని పూజించాలి. అంటే తెల్లవారుజామునే 4 గంటలుగా లేచి రెడీగా ఉండాలి. మీరు బ్రాహ్మీ ముహూర్తంలో బ్రహ్మాండం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. పంతులు గారిని పిలిపించాలి. ఆశ్లేష బలి పూజ 5 గంటలు పడుతుంది మీకు. దాంట్లో మేము పెట్టే మినప్పిండితో చేసేటువంటి పిండాలు, ఒక రకమైనటువంటి బలులు, దాదాపు 350 బలులు ఉంటాయి. దాదాపు ఇంత ఉండాల్సి వస్తుంది. వాటిని తీసుకొచ్చి మనం పెట్టి మినుములు మరియు అన్నము కలిపినటువంటి పదార్థాన్ని అక్కడ బలి పెట్టాలి. ఆశ్లేష బలి అంటారు. లేదా చిన్నగా పూజ చేసుకోవాలంటే ఈ యొక్క నాగదేవత రూపం వేసుకొని, లేదా నాగదేవత ముగ్గు వేసుకొని అక్కడ స్వామివారిని ఉంచి పూజించాలి. అత్యంత శ్రేష్టమైన సమయం ఉదయం లేవగానే స్నానం శుచిగా ఉండి పూజ ప్రారంభం చేయాలి. నాగ ప్రతిమలు వెండివి కానీ, రాగిది కానీ, అది కూడా అయితే మట్టితో తయారు చేసుకొని నాగరూపాలకు లేదా పుట్ట వద్ద పాలు, పసుపు, కుంకుమతో పూజ చేయాలి. పుట్టలో పాల్పడమంటే పొలవమంటూ లీటర్ల కొద్ది పోయకండి. ఆ పుట్ట పైన 2 చుక్కలు వేయండి. పుట్ట మళ్ళీ వృద్ధి పొందడానికి ఉపయోగపడుతుంది. చీమల మట్టిని తినడానికి, పాల్దాడానికి వస్తూ ఇసుకలు తీసుకొచ్చి మట్టి తీసుకొచ్చి పెడుతూ ఉంటాయి. కొత్త మట్టి పెరుగుతూ ఉంటుంది అక్కడ. అలాగే పుట్టలో పొలం అంటే ఇప్పటికే వర్షానికి పాములన్నీ పారిపోతుంటాయి. ఇంకా మీరు పొలం అంటే పాలు వస్తే ఉన్న పాములు ఎక్కడికో పారిపోతాయి, చచ్చిపోతాయి కూడా. అది పాపం తగులుతుంది మనకి. అలా చేయమని చెప్పాలి శాస్త్రం. పుట్ట పైన పాలు పోయండి. అవి పాలు తాగడానికి చీమలు వచ్చి చీమలే పుట్టను తయారు చేస్తాయి. పాములు పుట్టను కట్టుకోవు. ఇది కొద్దిగా బుర్రబెట్టి ఆలోచించండి. మీరు మనుషులాగా ప్రవర్తించండి. చదువుకున్నా చదువుకోకపోయినా ఇంగిత జ్ఞానం ఉంటుందిగా. పుట్ట వృద్ధి కోసం పాలు పోయండి. పుట్టలో పాలు పోయకండి లీటర్ల కొద్దీ. పుట్ట పైన 2 చుక్కలు మాత్రం పోయండి. అక్కడ నాగ వెండి ఉంటుంది. వెండి ప్రతిమను పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని అక్కడ మీరు అభిషేకం చేయండి. సుబ్రహ్మణ్య స్వరూప నాగదేవతాయ నమః అభిషేకం. ఎస్తే మన్యో విదత్వజ్రసాయిక సహవోజ పుష్యదే విశ్వమానుషగు అనేటువంటి మంత్రాలతో అభిషేకం చేసి, అర్చన చేసి, స్వామివారికి మంచిగా నైవేద్యం పెట్టి, ఓకేనా, స్వామివారికి విగ్రహానికి క్షీరాభిషేకం నైవేద్యం పెట్టి నైవేద్యం ఏమిటి? చలివిడి వడపప్పు, నువ్వుల పిండి,
బెల్లముతో కలిపిన నువ్వుల ఉండలు, అరటిపళ్ళు మరియు పాలు, ఆవు పాలు, శ్రేష్టమైన ఆవు పాలు నైవేద్యంగా సమర్పణ చేసి, అంటే ఆ పాలు కూడా కాచి చల్లార్చినవి, పచ్చివి కాదు, కాచి చల్లార్చినటువంటి పాలు పెట్టాలి. అక్కడ విశేషం. పచ్చి పాలు కూడా పెట్టవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. ఇలా పూజించడం వల్ల మనకి సర్పదోష శాంతి పోతుంది, కాళ సర్పదోష నివారణ కూడా జరుగుతుంది. జాతకంలో ఉన్న సర్పదోషాలు, కాల సర్పదోషాలు, రాహుకేతు దోషాలు తొలగిపోయి వంశవృద్ధి, సంతాన వృద్ధి పొందుకునేటువంటి అవకాశం బలంగా ఉంటుంది. భయ నివారణ, విషభయం తొలగిపోవడం, నాగుల అనుగ్రహం వల్ల విషపు జంతువుల భయం నుండి, అకాల మృత్యు నుండి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది, చర్మరోగాలు తొలగిపోతాయి. నాగారాధన వల్ల శారీరకంగా మానసికంగా బలం ఏర్పడుతుంది, అనేక రకాలైనటువంటి రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది అన్న విషయాన్ని గమనించండి. ఇది మనకి అద్భుతమైనటువంటి ఆనందకరమైన నాగుల పంచమి. ఇది విశేషమైనది. ఈ రోజున మన అద్భుతమైనటువంటి ఆ సుబ్రహ్మణ్య స్వామిని, నవనాగులను పూజిస్తూ అనంతమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి పొందాలని కోరుకుంటూ, మరి ఇలాంటి విషయాలన్నీ కూడా వేరే వాళ్ళు ఏం చెప్తారో తెలియదు, ధార్మికమైనటువంటి నవనాగుల వ్రతాన్ని, నవనాగుల పూజా విధానాన్ని చెప్పినటువంటి ఛానల్ మన ఒకటే. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరొక 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. నాగదేవత సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి అనుగ్రహాన్ని పొందుకొని పుత్ర పౌత్రాభివృద్ధి పొందుకుంటారు, ఇందులో సందేహం లేదు అని తెలియజేసుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ.